1925 నుండి కూడా భారతదేశంలో ఉండేటువంటి విజ్ఞులైనటువంటి మహానుభావులు అందరూ ఈ సంస్థను ఆరాధించారు. పీఠాధిపతులు, మఠాధిపతులు ఈ సంస్థకు పాటు నడిచారు. అంతేకాకుండా ఆచార్య దేవులు చాలామంది దీనికి మార్గదర్శనం చేశారు. అటువంటి సంస్థను భారతదేశంలో ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా స్వాగతం పలకాల్సినటువంటి సమయంలో కూడా మేము గనక అధికారంలోకి వచ్చినట్లయితే ఈ సంస్థను మేము బ్యాన్ చేస్తాం అని చెప్పేటువంటి వ్యక్తి ఒకడున్నాడు. అతనే రాహుల్ గాంధీ. అతను అసలు అధికారంలోకి ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు బ్యాన్ చేస్తారు? అయితే చాలామంది వింత వింతగా దీన్ని ఖండిస్తూ వీడియోలు చేస్తున్నారు. మీ తాతలు ముత్తాతల వల్ల అవ్వలేదు, నీ వల్ల ఏమవుతుందని. దాన్ని నేను సమర్థించను. ఎందుకు అంటే ఆర్ఎస్ఎస్ అనేటువంటి సంస్థ హిందూ ఔన్నత్యం కోసం, హిందూ ధర్మం కోసం 1925వ సంవత్సరం నుండి నేటి వరకు కూడా నిరాటంకంగా ఎన్నిసార్లు బ్యాన్ చేసినప్పటికీ కూడా అది చాలా అత్యంత రెట్టింపు బలంతో ముందుకు సాగుతూ పనిచేస్తూ ఉన్నది. దాని కార్యకర్తల బలం, దాని బలం ఆర్ఎస్ఎస్ సిద్ధాంత బలం కంటే కూడా కార్యకర్తల బలం చాలా ఎక్కువ. దాని అనుబంధ సంస్థల బలం కూడా చాలా ఎక్కువ. నన్ను అడిగితే అణువణువు ప్రతి చోట భారతీయులలో ఆర్ఎస్ఎస్ శాఖ అనేటువంటిది మమేకమై ఉన్నది. ఇప్పుడు విశ్వజనితముగా విదేశాల్లో కూడా విరాజిల్లుతూ ఉన్నది. ఇటువంటి సంస్థ, కుటుంబ వ్యవస్థతో మిళితమైనటువంటి సంస్థను నువ్వు బ్యాన్ చేయాలనుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ అవదు. ఎవరూ చేయలేనటువంటి పని. ఎందుకు అంటే ప్రతి మనిషిలోనూ తెలుసో తెలియకో ఆ భావజాలం లేదా ఆ యొక్క ఆదర్శం ప్రతి వ్యక్తిలోనూ ఆల్మోస్ట్ ఎక్కువ కుటుంబాలలో ఈ ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నది. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగుల, విద్యార్థుల, ఆచార్యుల లేదా మంత్రుల లేదా మరి ఏదైనా సరే విదేశాలలో స్థిరపడినటువంటి వ్యక్తుల పక్కన పెట్టినట్లయితే, వ్యాపారవేత్తల పక్కన పెట్టినట్లయితే అన్ని వర్గాలు, అన్ని వాటి నుండి కూడా ఈ యొక్క ఆర్ఎస్ఎస్ కార్యకర్తల జనం అనేటువంటిది చాలా విపరీతంగా ఉన్నారు. అంతెందుకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కనుక చూసుకున్నట్లయితే ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో కూడా మరీ ముఖ్యంగా విదేశాల్లో పనిచేసేటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో చాలామంది ఆర్ఎస్ఎస్ పట్ల ఆకర్షితులై దానికి సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఆర్ఎస్ఎస్ అంటే ఆదర్శవంతమైనటువంటి సేవా సంస్థ. ఆర్ఎస్ఎస్ అంటే ఆపదలు ఆదుకునేటువంటి ఒక వాలంటరీ ఆర్గనైజేషన్. ఆర్ఎస్ఎస్ అంటే ఉప్పెనలు, తుఫాన్లు లేదా నష్టాలు జరిగినప్పుడు ప్రజలకు అండగా నిలబడేటువంటి ఒకానొక వాలంటరీ ఆర్గనైజేషన్ అనేటువంటిది అందరికీ తెలుసు. అంతేకాకుండా వాళ్ళ సేవా దృక్పథాన్ని కనుక చూసినట్లయితే ఆశించకుండా వాళ్ళు పని చేయడం, వాలంటరీగా వాళ్ళ పని వాళ్ళు పూర్తి చేసుకొని వెళ్ళిపోవడం, వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు కోరుకోకపోవడం అనేటువంటిది అందరికీ కనిపిస్తున్నది. అటువంటి సంస్థను బ్యాన్ చేస్తాను అని అధికారం లేకుండా అధికారం వస్తే అని చెప్పేటువంటి వ్యక్తి యొక్క మూర్ఖత్వాన్ని మీరు హర్షిస్తారో గర్హిస్తారో మీకే వదిలిపెడుతున్నాను. జై హింద్, జై భారత్.